అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఆగమనం. రచయిత వాలి హిరణ్మయీ దేవి గారు. ఇక కథలోకి వెళితే, ఏం గుర్తుకురాదు నా కనుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక, నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా అంటూ పాడుకుంటోంది ఇందిర. అది నాకు తెలుసులే అంటూ వచ్చాడు అరవిందు తను శృతి కలుపుతూ. దేవిగారేంటి మంచి ఉత్సాహంగా కనబడుతున్నారు. మిమ్మల్ని కట్టుకున్నాక నిరుత్సాహం అన్న పదమే నా జీవితం నుండి తొలగిపోయింది అవునా అంది ఇందిర అతనికి కాఫీ అందిస్తూ. అవుననుకో, కానీ ఈరోజు మరీ హుషారుగా కనిపిస్తుంటేను. ఎందుకంటే మొన్న మన సౌజన్య మా అమ్మ వాళ్ళింటికి వెళ్ళింది కదా, మా బంధువుల అమ్మాయి పెళ్ళికి. అక్కడో అబ్బాయి దీన్ని చూసి చాలా ఇష్టపడ్డాడట. ఎన్నో సంబంధాలు 3 ఏళ్లుగా చూస్తున్నా అబ్బాయికి నచ్చక కుదరడం లేదట. సౌజీనే చేసుకుంటానని అంటున్నాడట. తన తల్లిదండ్రుల్ని తీసుకొని వస్తాడట. అబ్బాయి పేరు రవితేజ. వారెవ్వ, పిల్లను చూసి చూడగానే మనసు పారేసుకున్నాడా పాపం అమాయకుడు. అదేం కాదు, వాళ్ళ కజిన్ ఒకప్పుడు దీని క్లాస్మేటే. దీని గుణగణాలవి తెలుసుకొని మరీ నచ్చిందని చెప్పాడట. ఆ అబ్బాయి ఎవరో డెఫినెట్గా అదృష్టవంతుడు. అందుకే నా తల్లిని మెచ్చాడు నవ్వుతూ తృప్తిగా అన్నాడు అరవిందు. కానీ ఆ అబ్బాయి వాళ్ళేం అడుగుతారో, బాగా కలిగిన వాళ్ళు. పైగా పెళ్ళి కాగానే దీన్ని అమెరికా తీసుకెళ్ళిపోతాడట. అందుకే చూడు ఇందిరా, ఈ కాలంలో దూరాలన్నీ తరిగిపోతున్నాయి. అమ్మాయి భవిష్యత్తు బాగుండటం కోరుకోవాలి. నేను ఆ అబ్బాయి వివరాలని సేకరిస్తాను. అమెరికాలో ఉన్న మా మావయ్య కొడుక్కి ఓ ఫోన్ కొడితే చాలు, మొత్తం వివరాలు క్షుణ్ణంగా తెలుస్తాయి. కానీ నేనున్నాగా, నువ్వేం భయపడకు. ఇంతకీ వాళ్ళెప్పుడొస్తారట? ఎల్లుండి దశమి, మంచిదని అప్పుడు వస్తారట. అయితే మా నాన్నగారికి ఫోన్ చేస్తాను, సౌజన్యని చైతన్యని పంపించమని. ఎలాగూ వాళ్ళ హాలిడేస్ కంప్లీట్ అవ్వొస్తున్నాయి కదా అంటూ ఫోన్ దగ్గరికి నడిచాడు అరవిందు. పని ముగించుకొని బెడ్రూమ్లో మంచం మీద కూర్చొని సన్నజాజుల్ని మాల కట్టసాగింది ఇందిర. స్నానం ముగించి లాల్చీ పైజామా వేసుకొని ఆమె వెనుకగా చేరి తన చేతులతో చుట్టేశాడు. అబ్బా వదలండి, పూలు నలిగిపోతున్నాయి. పిల్లలు లేకుంటే ఎంత బోరుగా ఉందో కదండి అంది ఇందిర సుతారంగా అతడి చేతులను విడిపించుకుంటూ. నాకేమాత్రం లేదు, ప్రతి క్షణం నీతో గడపాలనే ఉంటుంది కాబట్టి అన్నాడు ఆమె మెడవంపు నుండి కిందకు జారి కనిపించనట్లు ఉన్న ఎద చీలికనే చూస్తూ. ఆ చూపుల్లో తొణికిసలాడుతున్న కోరికను పసిగట్టి, ఎంత పిల్లలు లేకుంటే మాత్రం రోజునా అంది నవ్వుతూ. ఏం పిల్లలు లేకుంటే ప్రతి పూట అన్నం తినటం లేదా అన్నాడు ఆమె అల్లిన మాలను జడలో అమరుస్తూ. అబ్బా, ఈ పూలకు ఎంత మంచి వాసన ఇచ్చాడా భగవంతుడు. ఈ పూలు నీ శరీరపు సుగంధం మైమరపింపజేస్తాయి అంటూ ఆమెను దగ్గరికి తీసుకొని హృదయానికి హత్తుకున్నాడు. పూలచెండును స్పర్శించినట్లే అతని పెదవులు ఆమె నుదుటిని సుతారంగా అద్ది గులాబీ మొగ్గ వంటి నోటి దగ్గర ఆగిపోయి గులాబీ రేకుల్లాంటి పెదవుల మీద గాఢ ముద్ర వేశాయి. ఆ చుంబనంలో ఆమె పెదవులు తడిసి ముద్దై శరీరంలో కోరిక రాజుకుంది. ఆమె 2 చేతులు సాచి అతడి తలని ప్రియమారా తన గుండెలకేసి హత్తుకుంది. ఆ చర్యలో ప్రస్ఫుటమవుతున్న ఆమె అంగీకారం తెలిసిన అతనికి ఇక ఆలస్యం చేయాలనిపించక ఆమెను మంచం మీదకు చేర్చాడు. ఆ తర్వాత గాలి వారి మధ్య చొరబడటానికి విశ్వప్రయత్నం చేసి విఫలమయ్యింది. మనసు తనువు అనురాగంతో మమేకమైన క్షణాలవి. తృప్తితో వెలుగుతున్న ఆమె కళ్ళ మీద లేలేతగా చుంబించాడతను. అతడి నుదుటను మెరిసే శ్వేత బిందువులను తన కొంగుతో సుతారంగా అద్దింది ఇందిర. ఆ మరుసటి రోజే పిల్లలు రావడంతో మళ్ళీ కొత్త సందడి చోటు చేసుకుంది ఆ ఇంట్లో. ఏవండి, వాళ్ళిక ఓ గంటలో వచ్చేస్తారు. నాకేంటో కాలు చేయి ఆడటం లేదు అంది ఇందిర ఫ్లవర్ వాజ్లో తాజా పూలను అమరుస్తూ. ఏ టెన్షన్లు పెట్టుకోకు, అన్నీ సవ్యంగా జరుగుతాయి అన్నాడు ఆమె భుజాన్ని నొక్కుతూ. ఆ స్పర్శ ఆమెకెంతో ధైర్యాన్ని కలిగించింది. ఆ తర్వాత అరగంట కల్లా రవితేజ, అతని తల్లిదండ్రులు, మేనమామ, అతని భార్య వచ్చారు. పరిచయాలు అయ్యాయి. ఈవిడ నా భార్య ఇందిర అంటూ
వంటింట్లోంచి వచ్చిన ఇందిరను పరిచయం చేశాడు అరవిందు. నమస్తే అంటూ వారి వైపు తిరిగిన ఇందిర రవితేజ తల్లిని చూస్తూనే కొయ్యబారిపోయింది. ఆశ్చర్యం, ఆనందం, భయం ఒక్కసారిగా కలిగాయి. ఏ ఇందు, ఎన్నాళ్ళకి? కాదు కాదు, ఎన్నేళ్లకు చూశాను అంటూ ఆశ్చర్యంగా అరవింద్ వంక చూసింది. ఇందిర కాస్త ఇబ్బందిగా చూసింది. అయితే మా అబ్బాయి ఇష్టపడింది మీ అమ్మాయినేనా? పొందిగ్గా బాబు బొమ్మలా ఉంది అంది శ్యామల ఆమె ఇబ్బందిని గ్రహించి. ఆ మాటలతో కాస్త తేటపడింది ఇందిరా మనసు. వారికి ఇంతలో చైతన్య స్వీట్సు బిస్కెట్సు తెచ్చాడు. అవి తింటూ కబుర్లలో పడ్డారు. నువ్వు అమ్మాయితో అలా గార్డెన్లోకి వెళ్ళి మాట్లాడు అన్నాడు రవితేజ మేనమామ. సౌజన్య కంగారుగా అరవింద్ వంక చూసింది. నువ్వు పెంచిన ప్రతి మొక్కని పరిచయం చెయ్యి అన్నాడు నవ్వుతూ అరవిందు. సౌజన్యని అనుసరించి వెళ్ళాడు రవితేజ. వెడుతున్న వారి వంక చూస్తూ మా మేనల్లుడి సెలక్షన్ సూపర్బ్ అన్నారు మేనమామ అతని భార్యను. కిచెన్లో ఉన్న ఇందిరా దగ్గరకు వచ్చింది శ్యామల. కాస్త బెదురుగా తన వంకే చూస్తున్న ఇందిరతో నేను రేపొస్తాను, ఫ్రీగా మాట్లాడుకుందాం అనేసి వెళ్ళింది శ్యామల. ఇక రాత్రంతా నిద్ర దూరమైంది ఇందిరకు. సౌజన్య, చైతన్య, అరవిందులు కాలేజీకి వెళ్ళిన గంటకల్లా శ్యామల వచ్చింది. టిఫిన్లు కాఫీలు అయ్యాయి. మనం కాలేజీ వదిలి 26 ఏండ్లైనా నువ్వింకా అప్పటి ఇందిరలానే ఉన్నావు. నాలా డబుల్ కాలేదు. అందుకే నిన్ను చూస్తే జలసీగా ఉంది ఇందు. నీలాంటి అందం ఆడవాళ్లలోనే అరుదు అంది శ్యామల మెచ్చుకోలుగా. అందం కన్నా ఆడదానికి కావలసింది అదృష్టం శ్యాము. అది కాస్త ఆలస్యంగా దొరికింది. అదెలా? నా దురదృష్టం నీకు తెలిసిందే. దాని వెనుక దాగున్న అదృష్టం వల్లే నేనీనాడు ఇలా ఉన్నాను అంటూ ఆమెకి సగం మాత్రమే తెలిసిన గతం తాలూకు మిగిలిన భాగాన్ని ఆమె కళ్ళ ముందు ఉంచింది. మీరిలా రోజు తాగి రావడం ఏమీ బాగోలేదు. దీనివల్ల ఇల్లు వల్లు గుల్లవడం తప్ప ఇంకేముంది? పిల్లలు చూస్తే ఎదుగుతున్నారు. తూలిపోతున్న గిరిని పట్టుకుంటూ అంది ఇందిర. రోజు ఒకటే టేపా విని విని విసుగొస్తోంది. నాకు తాగడానికి మీ అయ్యగాని అన్నగాని నువ్వు గాని డబ్బులేయడం లేదు. ఇంకోసారి ఇలా వాగితే ఇక ఇంటి మొహం చూడను అన్నాడతను తూలిపోతూ. మీ కష్టార్జితం కాబట్టి దాని విలువ ఇంకా మీకే బాగా తెలిసి ఉండాలి కదా. కట్టుకున్న పెళ్ళానికి కన్న పిల్లలకి కాకుండా ఆ తాగుడికే ఖర్చు చేస్తే ఎలా? నోరు మూసుకుంటావా? బయటికెళ్ళిపోమంటావా? అరిచాడు గిరి. నలుగురు వింటే పరువు తక్కువ అన్నట్లు ఫీల్ అయ్యే మధ్యతరగతి స్త్రీ ఇందిర. అందుకే ఇక పొడిగించకుండా అన్నం పెట్టాను రండి అంది ముక్తసరిగా. ఛీ, ఎప్పుడు గోంగూర ఆనపకాయ, ఛీ! అవైనా మన దొడ్లో పెంచాను కాబట్టి కంచంలోకి వచ్చాయి. లేకుంటే చారు మెతుకులే గతి. ఆ మొక్కలు పీకి పడేస్తే దరిద్రం వదులుతుంది. నీ బుర్రలో ఆ తాగుడనే కలుపు మొక్కని పీకేయి, అప్పుడు వదులుతుంది అసలు దరిద్రం మనసులో అనుకుంది ఇందిర. ఛ, గడ్డిలా ఉంది వంట. ఏమీ లేకుంటే అలాగే ఉంటుంది అంది ఇందిర. ఏం, నువ్వు సంపాదించినదంతా ఎవడికిస్తున్నావు? ఒళ్ళు మండింది ఇందిరకు. మీరు ఇంటద్దె ఒకటే కడుతున్నారు. ఈ మాత్రం తిండికి, పిల్లల బట్టలకు, ఫీజులకు నేను తెచ్చింది ఖర్చయిపోతోంది కదా. అవి చాలకనే కాళ్ళు పీకుతున్నా ఇంట్లో మిషన్ కుట్టేది, కళ్ళు పీకుతున్నా ఎంబ్రాయిడరీ చేసి సంపాదిస్తున్నది. ఆహా, తెగ కష్టపడి సంపాదిస్తున్నావు. అసలు ఆ పిల్లల్ని ఆ స్కూల్లో ఎందుకు చేర్పించావు? ఫీజులకే బోలెడవుతోంటే కనీసం వాళ్ళ భవిష్యత్తన్నా బాగుండాలని మనసులోనే అనుకుంది. ఈ తిండి కుక్కలు కూడా తినవు అంటూ అన్నం ఉన్న కంచంలోనే చేయి కడుక్కున్నాడు గిరి. ఉసూరు మంది ఉన్నదేదో పిల్లలకింత పెట్టి తన కడుపు మార్చుకొని అతనికి దాచిన అన్నం అది. ఏడుస్తూనే వంటిల్లు సర్దుకొని వచ్చింది. గిరికి ఎప్పుడూ పెళ్ళాం కావాలి. అదీను ఆమె శరీరం మాత్రమే, మనసుతో పని లేదు. అతని తాగుడు వాసన గిట్టక ఆమె దగ్గరికి రాకుంటే దానికి రకరకాల కథలల్లుతాడు. ఎవరితో పడితే వారితో రంకు అంటగడతాడు. ఆ నోటికంపు భరించలేక ఒళ్ళప్పగించడమే ఉత్తమం అనుకుంటుంది. ఇందిరా రాగానే కౌగిలించుకున్నాడు. ఊపిరాగిపోయినా బాగుండుననుకుంది. ఆమె పెదవులు అందుకొని గట్టిగా కొరికాడు. యాసిడ్ పోసినట్లు భగ్గుమన్నాయవి. భగవంతుడా, ఇదా నేను కోరుకున్న దాంపత్య జీవితం?
మనస్సు రోదిస్తున్నది. అదేమీ పట్టని గిరి ఆవేశంతో రెచ్చిపోతున్నాడు. అతడి మోటు ప్రవర్తనకి ఒళ్ళంతా మంటలు చెలరేగాయి. తన పని కాగానే ఎండిపోయిన కొబ్బరి మట్టను విసిరేసినట్లు మంచం మీద నుండి ఒక్క తోపు తోశాడు. తాగిన మోతాదుని బట్టి రాక్షసుడిలా విజృంభించడం, ఆమె శరీరాన్ని పిండేయడం అలవాటైన గిరికి భార్య దాంపత్య సుఖం అనుభవిస్తున్నదా అన్న ఆలోచన ఏమాత్రం రాదు. ఆమె మనసు తెలుసుకోవాలి అన్న ఊహ రానే రాదు. భగవంతుడా, కోటి కలలతో వచ్చిన నాకు ఈ నరకాన్ని ఎందుకు చూపిస్తున్నావు? శృంగారం గురించి అంత గొప్పగా రాస్తారే, ఒక్కనాడైనా అది అనుభవంలోకి రాలేదు. పెళ్ళై 10 ఏళ్ళైనా ఎందుకు ఇలాంటి రాత రాశావు తండ్రి అనుకుంది భారంగా కన్నీరు మున్నీరవుతూ. అమ్మ, నాకు 20 రూపాయలు వచ్చాయి అంటూ ఉత్సాహంగా సౌజన్య ఆ డబ్బుని తల్లి చేతికి అందించింది. నేను 15 రూపాయలు గెలుచుకున్నానమ్మా అంతకంటే ఉత్సాహంగా చెప్పాడు చైతన్య. ఎక్కడివిరా ఆశ్చర్యపోతూ అడిగింది ఇందిర. మా అరవింద్ సార్ మా క్లాస్ అయిపోగానే క్విజ్ పోటీలు పెడతారు. ఫస్ట్ సెకండు వచ్చిన వాళ్ళకి డబ్బులు కానీ మాకు పనికొచ్చే కంపాస్ బాక్సులో పెన్నులో ఏవో ఒకటి గిఫ్ట్గా ఇస్తారు. మా ఇద్దరికి ఫస్ట్ సెకండు వచ్చినందుకు డబ్బులు ఇచ్చారు. కళ్ళు తిప్పుతూ చెప్పాడు చైతన్య. అరవింద్ సార్ అంటే మన ఇంటి ఎదురుగా పై గదిలో ఈ మధ్య చేరారు ఆయనే, చెప్పింది సౌజన్య. తల ఉంచుకొని తనేంటో తన పనేంటో అన్నట్లుంటాడు, చాలా బుద్ధిమంతుడు అంటూ పక్కింటి బామ్మగారు మెచ్చుకునే ఆ వ్యక్తే వీళ్ళ సార్ అన్నమాట. అలాగా మౌనం వహించింది. తమ పేదరికం చూసి డబ్బులిచ్చాడా? ఆ ఆలోచన ఆమె మనసుని నులిపెట్టింది. పిల్లలు పడుకున్నాక మెల్లగా వెళ్ళింది ఇందిర. బిడియంగానే తలుపు తట్టింది. తలుపు తెరిచిన అరవిందు, మీరా ఈ వేళలో ఆశ్చర్యపోతూ అడిగాడు. ఆమె మౌనంగా 35 రూపాయలు అతనికి అందించింది. ఏంటివి, ఎందుకు ఆశ్చర్యంగా అడిగాడు. అదే నేను అడుగుతున్నా, మా పిల్లలకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని. ఓ సౌజన్య, చైతన్య మీ పిల్లలా? వారు వజ్రాలు. వాళ్లను అలా తీర్చిదిద్దుతున్నందుకు మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఒక్క క్షణం పాటు ఏం మాట్లాడాలో తోచలేదు ఇందిరకు. ఆ పొగడ్తలు ఆమె మనసును అంతగా హత్తుకున్నాయి. ఇలాంటి ఒక చిన్న పొగడ్త భర్త నుండి ఏనాడు వినలేదు మరి. కానీ మా పిల్లలకు ఎందుకు ఈ డబ్బు దానం చేశారో తెలుసుకోవచ్చా? లేని కాఠిన్యాన్ని తెచ్చిపెట్టుకుంటూ అడిగింది. అయ్యయ్యో, మీరు అలా అపార్థం చేసుకున్నారా? సారీ, పిల్లలను ప్రోత్సహించడానికని నా అలవాటు కొద్దీ ఇచ్చానంతే అన్నాడతను కంగారుగా. ఆ మాటల్లోని సిన్సియారిటీకి ఆమెకిక్క ఏం మాట్లాడాలో మళ్ళీ తోచలేదు. కూర్చోండి, కుర్చీని ముందుకు జరుపుతూ అన్నాడు. పర్లేదు, ఈ డబ్బు వాపస్ తీసుకుంటే నేను వెళ్ళిపోతాను అంది ఇందిర గబగబా. చూడండి, నేను తెలియక మీ మనసుని హర్ట్ చేసుంటే క్షమించండి. నా చిన్నతనంలో మా మామయ్య మా వీధిలోని పిల్లల్ని కూర్చోబెట్టుకొని రకరకాల క్విజ్ పోటీలు పెట్టి చిన్న చిన్న బహుమతులనిచ్చి ప్రోత్సహించేవాడు. ఫస్ట్ ర్యాంకు వచ్చిన వాళ్ళకి 10-20 రూపాయల్ని జేబులో ఉన్నదాన్ని బట్టి ఇస్తూ ఉండేవాడు. మా మామయ్య రాక కోసం నేనే కాదు, మా వీధి పిల్లలమంతా ఎదురు చూసేవాళ్ళం. ఏ పనులున్నా మానుకునేవాళ్ళం. మామయ్య వస్తే సందడే సందడి. నేను పెద్దయ్యాక మామయ్యలాగే ప్రవర్తించాలని అనుకునేవాడిని. అందుకే నేను ఎక్కడ పనిచేసినా ఇలా చేస్తూ వస్తున్నాను. మీ పిల్లలే అందరిలోకి చక్కటి సమాధానాలిచ్చారు. అందుకని నేను గిఫ్ట్గా ఇచ్చిందది. దయచేసి రిజెక్ట్ చేయకండి అన్నాడతను చేతులు జోడిస్తూ. దాంతో ఇందిర ఆ డబ్బులతో ఇంటికి తిరిగొచ్చేసింది. అతన్ని అపార్థం చేసుకున్నందుకు తన మీద, తన లేమి మీద అసహ్యం కలిగింది. దగ్గరి వాళ్లతో మాట్లాడినట్లు అతను చెప్పిన విధానం, అతని మాటలు ఆమెకి పదే పదే గుర్తుకు రాసాగాయి. మరుసటి రోజు కల్లాపి జల్లుతూ ఎదురింటి వైపు అప్రయత్నంగా చూసింది. అరవింద్ బాల్కనీలో పచార్లు చేస్తూ ఏదో చదువుకుంటున్నాడు. ఆమె తన వంక చూడటం అతను గమనించలేదు. కానీ అప్పుడే లోపల నుండి వస్తున్న గిరి చూశాడు. అంతే, ఎక్కర్లేని కోపం ముంచుకొచ్చింది. ఏంటా చూపు, వాడంత బాగున్నాడా అడిగాడు కటువుగా. ఒక్కసారిగా బిత్తరపోయింది ఇందిర. ఆ మాటలు అతడెక్కడ విన్నాడోనని కంగారుగా మళ్ళీ అటువైపు చూసింది. అతడు అక్కడ లేకపోవడం గమనించి తేలిగ్గా ఊపిరి తీసుకుంది. తానంటున్నా లెక్క చేయకుండా
మళ్ళీ భార్య అటు చూడటం మరింత కోపాన్ని తెప్పించింది. అంతే, నోటి నుండి బూతులు ధారాళంగా దొర్లించాడు. వీధిలో నిలబడి ఏం మాటలవి అంటూ లోపలికి వచ్చేసింది ఇందిర. మరి నువ్వు పొద్దుటే వీధికెక్కి చేస్తున్నదేంటే? ఎన్నిసార్లు వాడితో పడుకున్నావు? వాడి గదిలోంచి నువ్వు రావడం చూశానని ప్రక్కింటాయన చెప్తే నమ్మలేదు. ఎన్నాళ్లుగా సాగుతోందే? వినలేక చెవులు మూసుకుంది ఇందిర. గిరికి అనుమానం మెండు. ఎవర్నీ లోపలికి రానియడు. తను మహిళా సదన్లోనే పనిచేస్తున్న చెకింగుకి అప్పుడప్పుడు వచ్చి లోపలి దాకా చూపులు సారిస్తూ ఉంటాడు. ఏనాడన్నా అరుదుగా సినిమాకి తీసుకెళ్తాడు. సినిమా చూస్తుంటే ఏం అంత తన్మయత్వంగా చూస్తున్నావు? ఆ హీరో అంత నచ్చాడా అంటాడు. రొమాంటిక్ సీన్లొస్తే పట్టి పట్టి తన భావాల్ని చూడటానికి అన్నట్లు తన ముఖంలోకి చూస్తూ ఉంటాడు. ఆ చూపులకి వంటి మీద గొంగలి పురుగులు పాకినట్లే ఫీల్ అవుతుంది ఇందిర. సాధ్యమైనంత వరకు సినిమాలనే మానుకుంటుంది. మళ్ళీ రమ్మన్నప్పుడు రాకపోయినా పెడార్థాలు తీస్తాడు. అందుకే అతడు కా అంటే కా, కీ అంటే కీ అన్నట్లు అన్నింటికీ నోరు మూసుకొని పడి ఉంటుంది. భరించేవాడిని భర్త అంటారు. వాడేం చేస్తున్నాడని ఇంత అవమానాల్ని భరిస్తావంటుంది తన కొలీగ్. గిరి గురించి ఆమెకి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి. పిల్లలకి తండ్రి లేని జీవితాన్ని ఇవ్వకూడదని ఇందిర జవాబు. పెళ్ళయ్యాక ఓ 6 నెలలు సవ్యంగా ఉన్నాడేమో. ఆ తర్వాత నుండి ఇదే నరకం. ఒక్కోసారి అతడనే మాటలకి చావాలనిపించేది. మరీ మోతాదు మించినప్పుడు అతని తల మీద ఏ బండరాయో పడేసి చంపాలని అనిపించేది. ఎంత గొడవ పెట్టుకున్నా రాత్రయ్యేసరికి పక్క చేరేవాడు. అతడు వాటేసుకొని పడుకుంటే ఆ చేతులు భల్లూకాన్ని గుర్తు చేసేవి. అతడి నుండి వచ్చే దుర్వాసన భరించలేక తల తిప్పుకుంటే దానికి తప్పుబట్టేవాడు. వాటిని భరించలేక ఒళ్ళప్పగించేది. ఇందిర గురించి ఒక్కో విషయం ఆ నోట ఈ నోట తెలిసిన అరవింద్ మనసులో ఆమె పట్ల జాలి, సానుభూతి ఏర్పడి అది క్రమంగా ప్రేమగా మారితే ఆమె పరాయి స్త్రీ అని మనసుకి ఎప్పటికప్పుడు నచ్చజెప్పుకునేవాడు. ఒకరోజు పొద్దుటే పూటుగా తాగి ఫ్యాక్టరీకి వెళ్ళాడు. మత్తులో మిషన్ని సరిగ్గా ఆపరేట్ చేయక ప్రమాదానికి లోనయ్యాడు. హాస్పిటల్కి తీసుకువెళ్తుండగానే దారిలో ప్రాణాలు వదిలాడు గిరి. తాగి చచ్చాడు కాబట్టి యాజమాన్యం ఎలాంటి బాధ్యత వహించదని చెప్పేశారు. అరవింద్ పూనుకొని కాంపన్సేషన్ పొందేలా చేశాడు. అంతేకాదు ఆమెకి అక్కడ క్లర్కు పోస్టు వచ్చేలా చేశాడు. ఈ ప్రయత్నాలలో అతని రాకపోకలు పెరిగి ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. అమ్మ, అరవింద్ అంకుల్ పాఠాలు ఎంత బాగా చెబుతారు, అలాంటి నాన్న ఉంటే ఎంత బాగుండునని పిల్లలు అన్నప్పుడు అది ఆమెకి తప్పుగా తోచలేదు. ఆమెకి తెలుసు వారు తండ్రి నుండి లభ్యం కాని ప్రేమానురాగాలు అరవింద్ నుండే పొందుతున్నారని. ఇరుగు పొరుగు వాళ్ళ గుసగుసలు, సూటిపోటి మాటలు తట్టుకోలేక మనసు దిటవు చేసుకొని అరవిందుని ఇంటికి రావద్దని చెప్పేసింది. ఇందిరా, మీరు పెళ్ళై ఏపాటి సుఖాల్ని అనుభవించారో నాకు తెలుసు. మీకేం వయసు మించిపోలేదు. పోనీ ఏ 40యో 50యో ఉంటే అనుకోవచ్చు. 32 ఏండ్ల వయసుకే జీవితంని మోడు చేసుకోకూడదు. మనసుని, శరీరాన్ని బలవంతంగా అణిచి ఉంచడం అనర్థదాయకం అంటూ పిల్లల్ని కూడా సంప్రదించి ఇందిరని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఎవరినీ లెక్క చేయకుండా. ఆ తర్వాత అరవింద్కి లెక్చరర్గా హైదరాబాదులో పోస్టు రాగానే ఆ ఊరిని వదిలేసి హైదరాబాదులో కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. ఆ విధంగా ఆమని అరుదించింది ఇందిరా జీవితంలోకి. శ్యామల, ఇది జరిగింది. నేను పిల్లల కోసం తప్ప ఏవో శారీరక సుఖాల్ని ఆశించి అరవిందుని పెళ్లాడలేదు. నేను ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసినా అతడు నన్ను పెళ్లాడాడు. నా పిల్లల్నే సొంత పిల్లలుగా చూసుకుంటున్నాడు. ఈ కారణంగా ఇందు గతం గతః. నాకు నీ గురించి, గిరి గురించి తెలీదా చెప్పు? ధైర్యంగా ముందడుగు వేసినందుకు నిన్ను అభినందిస్తున్నాను. సౌజన్య మా అబ్బాయికి ఎంతో నచ్చింది కాబట్టి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామో ఆలోచించండి అంది శ్యామల ఆత్మీయంగా. ఆనందంతో కన్నీళ్లు తిరిగాయి ఇందిరకు. ఆడదానికి ఆడదే శత్రువు కారాదని నిరూపించావు శ్యాము. ఉండు, ఈ శుభవార్తని వెంటనే అరవిందుకి చెబుతా అంటూ ఫోన్ దగ్గరికి నడిచింది ఇందిర. ఆమె మనసు ఎంతో తేలిగ్గా ఉంది. ఆకాశంలో ఆశల హరివిల్లు పాట సందర్భానుసారంగా వస్తోంది రేడియోలోంచి. ఇంతటితో ఈ కథ సమాప్తం.
మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.